మీరు 1వ అధ్యాయము యోబు గ్రంథం 5వ వచనం చదివినట్లయితే రోజు ప్రార్థన చేసేవాడంట. తన కొరకే కాదు, కుటుంబం అంతటితో, పిల్లలతో కలిసి ప్రార్థన చేసేవాడంట. మరి మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? డూ యూ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్? ఇట్లా అంటున్నారు తలమంది. ఎలా ఉంటుంది మరి దేవుని సన్నిధి? ఏమండి, దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఎక్కడైతే 2-3 నా నామములు కూడి ఏం చేయాలి? కొట్లాడుకుంటారో అన్నాడు ఆయన. లేదు, ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేను, దేవుడు మన మధ్య ఉంటే ఇంక తొందర లేదు. ఇంకా ఇఫ్ గాడ్ ఇస్ మిడ్స్ట్ ఆఫ్ us, నథింగ్ కెన్ చేంజ్ ఆర్ నథింగ్ కెన్ ట్రబుల్ us. ప్రతి ట్రబుల్ ఆయన పరిష్కారం చేస్తారు. అందుకని కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. ఒకవేళ దేవునికి సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే అట్లీస్ట్ హ్యావ్ 10 minutes ప్రేయర్ టైం. 10 నిమిషాలు ప్రార్థన టైం ఇవ్వండి. ఎన్నిటికి మీరు టైం ఇవ్వట్లే? టీవీకి ఇస్తున్నారు, మొబైల్కి ఇస్తున్నారు, ఫ్రెండ్స్కి ఇస్తున్నారు, పార్టీలకి ఇస్తున్నారు, జాబ్కి ఇస్తున్నారు, బంధువులకి ఇస్తున్నారు, స్నేహితులకి ఇస్తున్నారు. దేవునికి ఇవ్వడానికి కష్టం ఏంటి?